నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ గనక ఉంటే, అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే, డెఫినెట్ ఇప్పుడు ఎవరో మహానుభావుడు అన్నట్టు ప్రతి సంబంధం కూడా ఆర్థిక సంబంధమే. ఆర్థికం అంటే డబ్బుతో రిలేట్ అయి ఉంది, అంతే కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే కడుపు నిండే పరిస్థితి ఉండదు. ఓ పూట నిండుతుందేమో, రెండో పూట మాత్రం వాయిస్తుంది. సో డెఫినెట్గా ప్రేమని ప్రేమించటం ఓకే, కానీ అది ఎట్లా మనం మాటతో చెప్తే సరిపోదు కదా. మన ఎఫర్ట్స్ ఉండాలి. వాళ్ళని సంతోషంగా చూసుకోగలిగినప్పుడు మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం కదా. ఈ అంటే నేను అడగదలుచుకుంది ఏమిటి అంటే, ఈ ఆర్థిక సమస్యల రీత్యా డెఫినెట్ గా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆ డిస్టెన్స్ అనేది పెరిగిపోవటం అనేది చాలా ఇళ్లలో జరుగుతున్నటువంటి అంశం. మరి ఎవరిని చూసినా భార్యాభర్తల గురించి ఒకవేళ లక్ష్మీనారాయణ లాగా సీతారాముల్లాగా కలిసి ఉండండి, లేదంటే పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండండి అని చెప్తూ ఉంటారు. మరి వీరి ఆరాధన చేసుకుంటూ ఈ సమస్యల నుంచి బయటపడే విధానం ఏదైనా ఉందా, చెప్తారా? తప్పకుండా చెప్తాను. పెళ్లి చేసేటప్పుడే పెళ్లి కూతుర్ని లక్ష్మీదేవిగా, పెళ్లి కొడుకుని శ్రీ మహావిష్ణు స్వరూపంగా మనము అనుకుంటాం. 16 రోజుల పండగ వరకు వాళ్ళు అదే కదా, వాళ్ళు అంతే. అందుకే ఎంత చిన్నవాడైనా సరే మరి కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవడం ఎందుకు, కన్యాదానం చేసే ఆయన అనగదా పిల్ల తండ్రి పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నాడు, ఆయన నీళ్ళు చల్లుకుంటున్నాడు అని అంటే మహావిష్ణువే వచ్చి నా కూతుర్ని పెళ్ళాడుతున్నాడు అని చెప్పడం. అయ్యో ఇంత పెద్ద ఆయన నా కాళ్ళు నీళ్ళు చల్లుకున్నాడే, ఇంత నమ్మకం ఉంటే నాకు అంత గౌరవం ఇచ్చాడు, వాళ్ళ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకోవాలి అనే తత్వాన్ని ఇముడమింపు చేయాలంటే ఆ మనిషిలోకి రావాలి అని చెప్పి మన సనాతన ధర్మం చేసిన బ్యూటీ మామూలు అంత ఇంత కాదు పెళ్లి తంతులో. మరి పెళ్ళైన తర్వాత ఎవరిని ఆరాధించాలి అంటే తప్పకుండా శివపార్వతుల్ని, అలాగే లక్ష్మీనారాయణని తప్పకుండా ఆరాధించాలి. ఇంట్లో గొడవ అనేది ఉండకూడదు అంటే, ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే లక్ష్మీనారాయణని ఆరాధించాలి. నాకు అనిపిస్తుంది అంత లక్ష్మీదేవి కదా ఆవిడ. మొత్తం అంతా అక్కడ చూడు, ఆయనేమో వ్యూహలక్ష్మి కిందకి చక్కగా వక్షస్థలం మీద ప్లేస్ ఇచ్చాడు. వ్యూహము అంటే ఏంటంటే వాళ్ళు డబ్బు వచ్చేస్తుంది, అమ్మాయి ఏం చేద్దాం ఏంటో ప్లానింగ్ అంతా నువ్వే చూడాలి, ఈ కొండ మీద ఇంత డబ్బు నేను ఎలా మెయింటైన్ చేస్తాను, నేను చూసుకుంటూనే ఉన్నాను, భక్తుల కోసమే గంట పడుకోబెడుతున్నారు, ఇలా పడుకోబెడతారు, కునుకు పట్టే లోపల లేండి ఆయన అని చెప్పి లేపేస్తారు. కౌసల్య సుప్రజా రామ అంటూ లేపేస్తారు. మళ్ళీ తల్లిని పిలిచేసరికి మెలకు అంటున్నాను. ఇప్పుడే కదా మెట్లు దిగి పైకి వచ్చారు, మళ్ళీ లేపేస్తున్నారు. అలా అంత బిజీ షెడ్యూల్లో వ్యూహం అంటే ప్లానింగ్ మొత్తం అమ్మవారికి ఇచ్చారు. నాకు ఇచ్చారు కదా ప్లానింగ్ అని ఆవిడేమి మామూలుగా ఊరికే కూర్చోదు, బయట నుంచొని ఎవరేమి ఇచ్చారు ఏంటి సంగతి అని చెప్పి నుంచొని ఉంటారు లక్ష్మీదేవి. మన తెలుగు సాంప్రదాయంలో ఎక్కడ లక్ష్మీదేవి నుంచోదు, మన దగ్గర కూర్చునే ఉంటారు, పాదాలు కూడా కనపడకూడదమ్మా అని చెప్తారు. అలాంటిది ఆవిడ అక్కడ నుంచొని ఉంటుంది. ఎక్కడ ఈగో ఉంది చెప్పు, అంత ఉన్నా కూడా కాళ్ళు ఒత్తుతుందే స్వామిది. ఎందుకు కాళ్ళు ఒత్తాలి అని అంటే, నాకు మొన్న దాంట్లో చదువుతున్నాను, మామూలుగా వ్యర్థము అనేది మన బాడీలో ఉంటుంది, అది వాయువు రూపంలో సంచరిస్తూ ఉంటుంది వ్యర్థం అంతా. ఆ వాయు రూపంలో వ్యర్థం పోవాలి అంటే కాళ్ళు ప్రెస్ చేస్తూ ఉంటే గనక లింఫ్ నోడ్స్ లో ఉన్నవంతా కూడా వ్యర్థం అంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే కాళ్ళు నొక్కింత మనకి హాయిగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ బాధ అంతా అని అనిపిస్తుంది. ఆ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది ఆ స్వామి వారితే, నాకు ఇంత ఉందని కూడా ఏమి ఆలోచించకుండా. సో ఈగో ప్రాబ్లం అనేది ఉండకూడదు అంటే గనక లక్ష్మీనారాయణని పూజించాలి. వాళ్ళని తప్పకుండా మీరు ఎలా పూజిస్తామండి, చాలా టైం పడుతుందండి అన్ని చదవడానికి, మాకు చాలా హార్డ్ అండి అని అంటే కనుక నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. చాలా అర్థం ఉంది దీంట్లో. టుగెదర్ డివైన్, డివైన్ టుగెదర్. సంపుటీకరణ లాగుంది, జటలాగుంది అదే. డివైన్ టుగెదర్, టుగెదర్ డివైన్ అని కూడా చదువుకోవచ్చు. డివైన్ టుగెదర్ అంటే ఏంటి అని అంటే, వాళ్ళందరూ నాకు నచ్చాలి అంటే, వాళ్ళందరూ నాకు నచ్చాలి అంటే నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళందరికీ నువ్వు నచ్చేటట్టుగా బిహేవ్ చేయాలి. అలాగే టుగెదర్ డివైన్, నేను వాళ్ళకి నచ్చాలి. ఈ రెండు మాటలు అనుకుంటే గనక భార్యాభర్తల మధ్యలో ఉన్నవన్నీ కూడా
తొలగిపోతాయి. స్వామివారిని ఎలా మరి వాళ్ళని ఎలా మనం దండం పెట్టుకోవాలి అంటే గనక తేనెని నైవేద్యం పెట్టి, స్వామి మీ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో మమ్మల్ని కూడా అంత అన్యోన్యంగా ఉండేటట్టు దీవించండి అని చెప్పి దండం పెట్టుకొని 1 గంట తేనెని అక్కడ వదిలేసేసి రోజు కొంచెం ఇంత తేనె ఇద్దరు కూడా కాస్త కాస్త తీసుకోండి. చాలా మంచిది. తప్పకుండా దేశీ తేనెనే తీసుకోండి. ఏదో తయారు చేసిన తేనెలు మాత్రం వద్దు. తప్పకుండా న్యాచురల్ హనీ దొరుకుతుంది మీకు. న్యాచురల్ హనీ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంత బాగా పనిచేస్తుంది అని అంటే ఎన్నో తేనెటీగల కష్టం కేవలం మన కోసం వదిలేసి వెళ్ళిపోతాయి. అప్పుడు తయారు చేసేదాకా కుట్టి చంపేస్తాయి ముట్టుకుంటే. ఇది అమ్మ వంటంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయిన తర్వాత తినాలని ముట్టుకో, వాసన కూడా చూడద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి అనేది మా అమ్మ. మామూలు అప్పుడేమో సాంబార్ వాసన వస్తుంది చేసినప్పుడు, ఈ దేవుడికి వంట చేసేటప్పుడు మాత్రం అమ్మా ఏదన్నా సువాసన అనిపిస్తే కూడాను చెప్పకండి, మాట్లాడకండి అలానే. అంటే అమ్మలాగానే అక్కడ తేనెటీగలు కూడా తయారు చేసేదాకా ఆగండి రా, ఇప్పుడు ముట్టుకోకూడదు అని అవంతా వదిలేసి వెళ్ళిపోతాయి. చూసావా, నేచర్ గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట. అంత కష్టాన్ని గిఫ్ట్ గా మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం సెక్యూర్ చేసుకొని తెచ్చుకొని తేనె చాలా మంచిదని చెప్పి అమ్మవారికి నివేదన పెట్టి, ఆ అయ్యవారికి నివేదన పెట్టి అది గనక ఇద్దరు తీసుకుంటే చాలా మంచిది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు దాన్ని ఏమనుకున్నా, చాలా మంది చేసిన రెమెడీ ఇది. చెప్పండి. తేనెలో మీ ఇద్దరి పేర్లు చిన్న పేపర్ మీద రాసి ఆ తేనెలో ఆ పేపర్ని వేసి ఉంచండి చిన్న బాటిల్లో. చాలా మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది చేస్తే పోతుందా, ఇది చేస్తే పోతుందా అనటానికి అది చేస్తే పోతుందా అని అంటే సీరం తెచ్చుకోండి, జుట్టు పెరుగుతుందంటే తెచ్చుకోవట్లే, తెచ్చుకొని కూడా అంతే. ఇది కూడా అంతే. అంటే ఏంటంటే యు ఆర్ అప్లయింగ్ ఇట్. మీరు ఏమన్నా ఫేస్ కి తెచ్చుకున్నారు, జుట్టుకి తెచ్చుకున్నారు, లేకపోతే ఏదైనా చేస్తుందంటే యు ఆర్ అప్లయింగ్ ఇట్. అలాగే ఈ రెమెడీ కూడా యు ఆర్ అప్లయింగ్ ఇట్. తంత్రము అంటే ఏంటి అని అంటే నేచర్ తో వచ్చిన వస్తువుల్ని తీసుకొని, మంత్రం అది ఏమి లేకుండా జస్ట్ డూయింగ్, పర్ఫార్మింగ్ ద డ్యూటీ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద తంత్రం. అద్భుతం. టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద నేచర్. డెఫినెట్లీ. కాబట్టి అది చెయ్యండి, తప్పకుండా మార్పు అనేది వస్తుంది. మీకు ఇంకా ఓపిక ఉంది అని అంటే చక్కగా లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం కూడా సంపుటీకరణంతో చదువుకోవచ్చు. ఒక్కసారి వాళ్ళిద్దరికి దండం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఖచ్చితంగా కలిసి రావాలి. వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ప్రతి జంట కూడా అలాగే అన్యోన్యంగా ఉండాలి, వారి అనుగ్రహం ఉండాలని. శ్రీనివాసుడు అన్నారు ఆయన. శ్రీనివాసుడు అది అంటే ఏంటంటే లక్ష్మి దగ్గరే ఉంటారు, ఆవిడ ఆయనకి అంటుకునే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు ఎందుకు ఉండాలి అన్యోన్యంగా, మాకు అవసరం లేదు, ఉంటే ఉంటాడు లేక లేదు అన్న ఫీలింగ్లో ఉండకండి. ఎందుకంటే ఫైనాన్షియల్ అబండెన్స్ ఎక్కడ ఉంటుంది, మీరు ఉన్నారు చాలా హార్మోనీగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటారు. గొడవలుగా ఉందంటే మనం వెళ్తామా, వెళ్ళాం. అలాగే అమ్మవారు కూడా హార్మోనీగా ఉంది, ఇంట్లో ఒకరికొకరు అడ్జస్ట్ అవుతున్నారంటే సర్లే వెళ్ళి చూద్దాం, వాళ్ళ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేద్దామని అనుకుంటుంది అమ్మవారు కూడా. అందుకే గొడవ అనేది ఉండకూడదు ఇంట్లో అని చెప్పేవారు. లక్ష్మి ఉండదు, ఇలా చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. చిన్నప్పుడు మనం చెప్పుకున్నాం, ఒకసారి వీడియోలో చెప్పుకుందాం మనం ఏమేమి చేయకూడదు అని. ఇంట్లో లక్ష్మి ఇంట్లో ఉండాలి అని అంటే మనం ఏమేమి పర్ఫామ్ చేయకూడదు కూడా చెప్పుకుందాం. చాలా చక్కగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.